కట్నానికి ఆశపడి లగ్గం చేసుకుంటే సంసారంలో ఎంత కోస్తుందో ఇప్పుడు అర్థమవుతుంది. ఇది తెచ్చిన 5 లక్షల కట్నమో కానీ ఆగం చేస్తాను పో. ఎక్కడనో కాకొరుతుంది, కనిపించలేదు కదా. కాకొరుతుంది అంటే నా పెళ్ళం తరపున చుట్టం అత్తడు, నా జేబు కాల్ చేస్తాడు. బావా అట్లా కాకొరిందో లేదో ఇట్లా ఒక కాగాడు వచ్చి ఇంటికాడ పడ్డాడు. గట్లంటవేంది బావ, నిన్ను చూసిపోదాం అత్తే. అవునా, పెద్ద సంచ పట్టుకొని వచ్చినావు అంటే 4 రోజులు ఉండిపోదామని వచ్చిన బావా. మా ఇంటికాడ ఏం పండుకున్నా నచ్చినావు, మీ ఇంటికాడ పడి సాగిపోయినావు. బావా చమత్కారి, పైకి గిట్టనే మాట్లాడతారు కానీ లోపల నేనంటే ప్రేమ. ప్రేమ లేదు దోమ లేదు కానీ అసలు నేను నీకు ఎట్లా భావన అవుతున్నావు చెప్పు. నువ్వు చేసుకున్న పిల్ల లేదు, దానికేంది 3 పూటలు తిని ముద్దుకుంటాంది లోపల. ఆ పిల్లోల తాత లేడు, ఆడెప్పుడో కాట్లా కలిసింది కదా. ఆ తాతోళ్ళ 4గో చెల్లె లేదు, అది కూడా కాట్లా కలిసింది. ఆ చెల్లెళ్ళ 3గో కొడుకు లేడు. ఏమో ఆడు ఉన్నాడో లేడో నాకు తెలియదు. ఉన్నాడు బావా, నెలకు 2000 పింఛన్ కూడా తీసుకుంటాడు. ఇంకా 4 ఏళ్ళు పోతే నీకు కూడా పింఛన్ వస్తుంది కానీ అసలు నేను నీకు ఎట్లా భావన అవుతున్నావు చెప్పు. ఆ 3గో కొడుకుల్లో 2వ బిడ్డ నేనేం చేసుకున్నది, అట్లా మన ఇద్దరం చుట్టాలం అవుతాం, నువ్వు నాకు బావం అవుతాం. అంటే మూలగొట్టు చుట్టం అన్నట్టు. బయట ఏం చేస్తున్నావు? ఇంట్లో ఎక్కడి పని అక్కడనే ఉంటే మంచుకున్నావా చెల్లె? చెల్లెనా? ఎవరు నువ్వు? అదేంది చెల్లె, నన్నే మర్చిపోయినావా? మన ఇద్దరం చిన్నప్పుడు చింత చెట్టు కింద వీరి వీరి గుమ్మడికాయని ఆటాడుకోలేదా? గుర్తొచ్చింది. అది చిన్నప్పుడు ఎవరైనా వీరి వీరి గుమ్మడి పండు అయినా ఆడుకుంటారు. ఆడు గుమ్మడి పండు అనగానే నీకు గుర్తొచ్చిందానే? నాకన్నా అట్లనే గుర్తొస్తాయి గానీ నువ్వు పోయి 2 కిలోల మటన్ 2 కిలోల చికెన్ తీసుకురాపో. అన్న నువ్వు రాయే లోపలికి. పా చెల్లె, 2000 ఒడిచినట్టే. బాబా అదే చెత్తోట వచ్చేటప్పుడు ఒక బింకెట్ కళ్ళు కూడా తీసుకురా బావా. నేను బస్సు దిగి వచ్చేటప్పుడు ఈ ఊళ్ళో తెల్ల కళ్ళు మంచిగుంటది అందరు చెప్పిర్రు బావా. విన్నావా? మంచిగుంటది. బింకెట్ కాదు, డ్రంబర్ చెత్త ట్రాక్టర్లు వేసుకుని పట్టుకు. అయ్యే మా బావ చమత్కారి మంచోడు, తీసుకురా బావా. ఇంకో 200 ఒడిచినట్టే. అబ్బో బావగా అట్టోడ చెల్లె, ఏమనుకున్నా గాని ఇల్లు పెద్దగానే కట్టిండు. ఆయన ముఖానికి ఇల్లు కూడా కట్టిండా? నా కట్నం పైసలతోని కట్టిండు. అంటే బా ఉత్తోడేనా చెల్లె? ఉత్తోడు కాకపోతే ఉన్నోడా మరి? పెళ్లికి ముందు రూపాయి సంపాదన లేదు. ముఖం చూసినప్పుడే అనుకున్నా నెత్తి మీద ఎంటికలైతే బాగా మొలిచినాయి గాని సంపాదన ఏం లేదని. ఆ ఎంటికలు కూడా నా పెళ్ళైనాకనే పెరిగినాయి. నువ్వు లచ్చింగల దాని చెల్లె. ఆ ముచ్చట నేను పుట్టినప్పుడే మా బాబుకి అయ్యగారు చెప్పిండే. అందుకే నువ్వు ఇంట్లో ఇట్లా అడుగు పెట్టినావు, బావి ఇంట్లోకి లచ్చిందేమో అట్లా నడుచుకుంటా వచ్చింది. ఆ ముక్క ఊరంతా తెలుసు గాని నువ్వై కాలు చేతులు కడకచ్చుకోపో, నేను ఛాయ్ నీళ్ళు పోతా గాని. మంచిది చెల్లె. ఇంటికి ఎవరైనా అత్త చాలు, వాళ్ళు దగ్గర వాళ్ళ దూరం వాళ్ళ అని తెలుసుకోదు. ఏది పడితే అది తెమ్మని ఆర్డర్ ఎత్తది. మరి మొగన్ జేబులో పైసలు ఉన్నాయా లేవా అని చూడది. అన్నా నమస్తే, మంచిగా ఉన్నావా? నమస్తే, మంచిగానే ఉన్నా. ఎవరు నువ్వు? నన్ను మర్చిపోయినావా? 6 నెలల కిందట సుబ్బుగాని పెళ్లిలో కలవలేదా? సుబ్బిగాడేవాడు, నేను ఎప్పుడు పెళ్లికి వచ్చినా? అయ్యో నువ్వైనా కలిసా తిరిగానే. మేమెందుకు వచ్చినాం? బంతిలో మన ఇద్దరం కూర్చొని తినాగా ఇడు మా సుట్టపోడా అని చెప్పినావు గానే. గుర్తొచ్చింది. మరి నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావేంది? కొంపదీసి మా ఇంటికి వస్తానవేంది? ఏహే లేదన్నా, ఇక్కడ మా అక్కోళ్ళ ఇల్లు ఉంటుంది, ఆడికి వచ్చిన. అయితే జల్లివో, వాళ్ళందరూ పొద్దుగాల పనికోతారు. సరే అన్నా. అమ్మయ్య, 1000 రూపాయలు మిగిలినాయి. ఈ ఆటకూర కళ్ళు మంచిగుంది బావా. తిన్న కొద్ది పోయింది, తాగిన కొద్ది ఎక్కుతాంది. పుణ్యానికి వచ్చినాయి, రుచిగానే ఉంటాయి బామ్మది. ఏంది బావా గంత మాట అంటివి? పెట్టేటోనికి తెలుస్తుంది బరు, తినేటోనికి ఏం తెలుస్తుంది? నువ్వు మంచి చమత్కారే బావా, ఏం తెలవకుంటేనే ఎత్తన్నావు. తెలిసేసినా తెలివకేసినా నువ్వు తూర్చుకుపోయే రకం. ఇగో ఒకసారి ఇంట్లోకి రా. ఆగో బావా, మా చెల్లె వెళ్తుంది పో. మా పోతా. ఏందే ఎందుకు రమ్మంటావు? ఏందే రాత్రికి అన్నకేమన్నా అండి పెట్టేది ఉన్నదా లేదా? అవునే, ఆడు చూస్తానికి వచ్చిందా తినటానికి వచ్చిందా? వాళ్ళింటికి మనం పోతే మనల్ని మంచిగా చూసుకోరా? నిన్ను వేసుకున్న కాంచి ఎప్పుడు మీ చుట్టాలు వచ్చి తినిపోడే గాని
మనం ఎప్పుడైనా పోయి తిన్నావా అని? రీకాం లేకుండా వాళ్ళే రావట్రీ, ఇక మనం ఎప్పుడు పోనుంటిమి. నువ్వు తెచ్చిన 5 లక్షల కట్నానికి 10 లక్షల అప్ప అయింది. చుట్టాలన్నప్పుడు అత్తరు పోతారు, అవన్నీ పట్టించుకుంటే ఎట్లా? నీకేం తెలుస్తుంది? నాకెరక పెట్టేటోనికి. గా మాటలకేంది గాని పోయి తలకే కూర దేపో, రాత్రికి అంటి పెట్టాలి. ఇప్పుడు అండిన కూరని తోడిసిందా? ఏం లేకుండా ఉన్నది ఊడ్చుకొని తిన్నాడు, పోయి పట్టుకురాపో. వీడు దూరపు చుట్టమని వచ్చిండు, ఘోరం చేస్తాడు. వీడు బకాసురుని లెక్కనే తింటాడు, తెచ్చినట్టే నాకుతాడు. వీడు ఇంకో 2 రోజులు నా ఇంటికంటే నా బంగ్లా అమ్ముకుండే అవుతుంది. గడియారం తప్పు నడుతుంది. నేనెందుకు ఏం చచ్చిపడ్డా? ఏయ్ లేవు, మొహం కడుకునేవు. దయ్యం దయ్యం దయ్యమా? దయ్యం ఎక్కడిది? కలగన్నావా? నువ్వు ఇంకా చచ్చిపోలేదా అనే? బతికే ఉన్నావా? నేను చచ్చుడేంది, పిసలేసిందా నీకు? ఇది పాతిల్లే అంటే నువ్వు బతికే ఉన్నావు. మనకున్నదే ఒకటి పాతిల్లు. నేను బంగ్లా కట్టిన కాదే, నీకు తెలియదా? బంగ్లానా? ఏది బంగ్లా? ఎక్కడున్నది? పా చూపెడతాపా. నడు చూపిద్దుపా. ఏది? ఎక్కడా? అన్ని చెట్లే ఉన్నాయి, ఈయన్నే కట్టిన్నే. రాత్రి నీ మీద ఏదో కూర్చున్నట్టుంది, అందుకే పిస పిస మాట్లాడుతున్నావు. నేను బంగ్లీ ఈయన్నే కట్టినా, అందులో నీ ఫోటో పెట్టి దండేసిన. నేను 2వ పెళ్లి కూడా వేసుకున్నానే. నీకేదో అయ్యింది, ఆగు దిష్టి తీస్తా. ఆగు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి, అందరి దిష్టి పోవాలి. పో, పోయి స్నానం చేసి రాపో. ఇంకొంచెం కాగని అవుగాని నువ్వు నన్ను ఏదో అడగానే. అవును, ఈయన నా పుట్టినరోజు కదా, రాత్రి నాకు నెక్లెస్ కొనిస్తా అన్నారు. గదే అడుగుతలేవని అనుకుంటానా, కానీ నా జేబులో రూపాయి కొత్తలేదు. అదేంది? రాత్రి కొనిస్తా అన్నావు కదా. ఇగో ఎప్పుడైనా రాత్రి 2 జరుగుతాయి. ఏంటి అవి? పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి, పెళ్ళానికి మొగోళ్ళు మాటిస్తారు. మరి నాకిచ్చిన మాట? తెల్లారితే వెనక తీసుకుండే. నా నెక్లెస్ ఇక లేనట్టే. ముద నష్టపోడు, ఎప్పుడు గింతే. ఈ గొంతు ఎక్కడో ఇన్నట్టున్నది కదా. బామ్మర్ది, నువ్వు చచ్చిపోతే కదా, మళ్ళీ ఎట్లా లేచి వచ్చినావు? ఏం మాట్లాడుతున్నావు బావా? నేను చచ్చిపోడేంది? నువ్వు చచ్చిపోయి 10 ఏళ్ళు అవుతుంది. మొన్ననే నీకు బియ్యం ఇచ్చిర్రు, నన్ను భోజనానికి వెళ్తే పోయి తినచ్చిన. నేను చచ్చిపోడేంది బా? నువ్వు చచ్చిపోయి ఇప్పటికి 10 ఏళ్ళు అవుతుంది. ఇది 2022 కదా. నీ తలకలేదో ఖరాబ్ అయింది బావా, ఇది 2012. నేను ఈ గడియారం పెట్టుకున్నట్ల 10 ఏళ్ళు వెనకకి వచ్చింది అన్నట్టు. ఏ బావా, ఏం మాట్లాడవు? నా అప్పెప్పుడు కడతావు? ఓ, ఈయనకి నేను పైసలు ఇవ్వాలి కదా, ఇస్తామనుకున్న వరకు చచ్చిపోయింది వీడు. నా అప్పనగానే మాట్లాడతలేవు బా. ఇగో బామ్మారిది, ఈ గడియారంలా సెల్ వేయించుకురాపో, వచ్చినాక నీ అప్పు కడతా. ఏం చికెన్ కడతావు మరి? కడతా. సరే, ఇగో వేయించుకురాపో. బావా, ఏ బావా, వచ్చినావా బామ్మారిది? వచ్చిన బావా. ఇగో కొత్త సేలేందుకు వచ్చిన, 50 రూపాయలు అయినాయి. 50? అవి 5 లక్షలు, ఇవి 50, మొత్తం 5,50,000 రూపాయలు ఇవ్వాలి నీకు. సరే. నీకు నకిలేసి ఇస్తా,
నీకు 5,50,000 రూపాయలు ఇస్తా. అవు పెట్టుకుని గడియారం పెట్టుకో. ఇక పమ్మడి చూడు. అమ్మాయ్యా, ఇది 2022. ఈ పిచ్చిది ఇంటికాడ ఏం చేస్తుందో. ఓ అమ్మా, నా కుప్ప ముంచిండే అమ్మా. నేనెక్కడ పోదునే అమ్మా, నేనెక్కడ పోదునే అమ్మా. వాని మీద మన్ను పోయా అమ్మా, నా కుప్ప మునిగిందే అయ్యా. ఇక నేనెక్కడ పోదునే అమ్మా. ఓరి దేవుడా, నాకు సున్నం పెట్టిండే అమ్మా. నేనేం చేస్తున్నా అయ్యా. ఓ రాములా, ఏమైందే? వాడు నాకు సున్నం పెట్టి పోయిండే అయ్యా. సున్నం పెడితే ఏడ్చడానికే గోడకేసుకుంటే అయిపోయా. సున్నం అంటే ఆ సున్నం కాదు, వాడు ఇంట్లో పైసలు బంగారం మొత్తం ఎత్తుకపోయిండు. ఎవలే? ఇంకోడు మా అన్న నచ్చిండే వాడే. అంటే ఆడు దొంగనా? ఏమో నాకెవరు కానీ బోల్లోకుంటాడు ఉంటే వాడు పైసలు బంగారం మొత్తం ఎత్తుకపోయిండు. దానికి ఏడ్చడానికే పట్టుకుందాం. ఎట్లా పట్టుకుంటాం? ఏమున్నదే, ఒక గంట వెనకపోతే అయిపోయా. బావా నువ్వు ఇంకా బయటకోలే? పోయినా నీకోసం మళ్ళొచ్చిన. అవు బామ్మారిది, నేను నీకు బావనెట్లయితా? ఆగో, వరుసకు నాకు చెల్లెలైనప్పుడు నువ్వు నాకు బావవే కదా. ఈ వరుసలన్నీ పోలీస్ స్టేషన్లో చెప్తూపా. తప్పైంది బావా, నేను దొంగను బావా. ఇట్లా వరుసలు కలుపుకొని ఈ నెలకు వచ్చి దొంగతనాలు చేసుకుంటా. ఇంకోసారి ఊళ్ళో కనిపించినవనుకో, పోలీసు వాళ్ళకు పట్టించి పొట్టు పొట్టుదని అద్దు బావా. పో. సదయా సదయా, ఎవరు నువ్వు? నా పేరు శ్రీకాంత్. నీ చేతుకున్న వాచ్ నాదే. నీదా? నాకు బజార్లో దొరికింది. నేనే పోగొట్టుకున్నా. నాగర్న నీకెట్లా తెలిసింది? ఇందులో లొకేషన్ ట్రాక్ పెట్టినా, లొకేషన్ ఇక్కడ చూపించింది, అందుకే ఇక్కడికి వచ్చిన. గడియారం మంచుకున్నది, అందుకే హీరో సూర్య దగ్గర నుండి కొట్టేసిన. అంటే ఈడు కూడా దొంగే. పట్టణంలో ఉండేటువంటి ట్రాన్స్ఫర్ పేరుతోటి పల్లెటూరులో తీసుకొచ్చి పాడేసారు. పడేసారు కానీ ఎటు చూసినా పచ్చని పొలాలు, చెట్లు, మస్తు ప్రశాంతంగా ఉన్నది. అస్సలు పొల్యూషన్ లేదు. ఇక్కడ అన్ని ఇంట్లో ఒకటే మేస్త్రి కట్టినట్టున్నాడు. మొత్తం సేమ్ ఉన్నాయి. అయినా ఏ ఇంట్లో పాలు దొరుకుతాయో అర్థమైతే లేదు. ఈ ఇంట్లో పాలు ఉన్నట్టున్నాయి. ఇంట్లో వాళ్ళని ఉన్నారా? పాలు పోతారా? చెప్పండి ఏంటి, పాలు వంగియాలి. గ్యాస్ మీద గంజు పెట్టి వచ్చిన. నువ్వేంది ఇక్కడ ఉన్నావు? మా ఇంట్లో నేను ఉండకపోతే పక్కింట్లో ఉంటానా? ఇది నీ ఇల్లా? ఏం మాట్లాడతానో పిచ్చి గిట్ట లేసిందా? నాకు పిచ్చి కాదు, నీకే మతిపోయింది అనుకుంటా. పాలడిగి ఏదేదో మాట్లాడతాను. నేను కాదే ఊర్మిళ, నువ్వే ఏదేదో మాట్లాడుతున్నావు. నా పేరు ఊర్మిళ కాదు, ఊర్వశి. ఊర్వశ? ఊర్వశే కానీ ఇంతకీ పాలు కావాలా వద్దా? పోయి
ఊర్వశి అయితే ఊర్మిళ ఎవరు? గొప్పదీసి అలో బ్రదర్స్ లెక్క అలో సిస్టర్స్ కాదు కదా. ఇది నిజంగా ఊర్వశేనా లేకపోతే నా మాజీ ప్రియురాలు ఊర్మిళనా? ఎక్కడనో ఏదో తప్పు జరిగింది, అసలేం తెలుస్తలేదు. సార్, ఇప్పుడే పాలు వంగించిన. రేపటి నుంచి డ్యూటీలో జాయిన్ అయ్యి నేను నిన్ను వంగిస్తా. ఫోన్ పెట్టేది. ఇవాళ పొద్దుగాలనే ఒకటి పాలకచ్చి నన్ను ఊర్మిళ అని అడిగిండే. కొంపదీసి నన్ను గుర్తుపట్టిందంటావా? ఆయన వాడికంత సీన్ లేదులే. నేను తిమ్మిని బొమ్మి చేసే రకం. నా వెంట పడ్డ ఎంతో మందిని ఏడ్చెర్ల నీళ్ళు లాగిపించిన. వీడో లెక్క నాకు. ఉండవే, మళ్ళీ వస్తున్నాడు వాడు. ఏంది అట్టి చేతులతో ఊపుకుంటూ వస్తాను? మళ్ళీ కావాలి? ఒకసారి నీ పానం కావాలి, ఇస్తావా? ఏమన్నా పాల ఎప్పుడు పడితే అప్పుడు పోయడానికి పానం. నేను ఎందుకు ఇస్తా? అసలే నిన్ను అడగకుండానే నేను తీసుకుంటా. కానీ నాతోని 2 ఏళ్ళు ప్రేమ దోమ అని పార్కులు షికార్లు సినిమా హాల్ తిప్పి ఇప్పుడు ఏం తెలియని నంగనాచి లెక్క ఈడాచుంటావా? నాకు పెళ్ళై 5 ఏళ్ళు అవుతుంది. పెళ్ళే 5 ఏళ్ళు అవుతుందా? అవును, 5 ఏళ్ళు అవుతుంది. దాని మెల్ల తాళి కట్టిన మగని నేనే. ఎక్కడ ఎర్రి పుష్పం? నేనే. ఆహా, దరిద్రానికి ఆధార్ కార్డులకి ఎంత అందంగా ఉన్నావురా. సిగ్గుపడింది మాసాలు. కానీ ఇప్పుడు నేను చెప్పేది అంటే నీ విగ్గుడుతుంది. ఇది విగ్గు కాదు, నిజమైన ఎన్నికలు. అవసరం కూడా ఫిక్స్ చూడు. నీ గుండు మీద ఉన్నది 2 ఈకలు. కానీ ఇది నన్ను 2 ఏళ్ళు ప్రేమించి మోసం చేసింది. ఓర్ని దీని ముఖం చూసి నీళ్ళెవరు అనుకుంటున్నావా? నీ అసలు వారానికి 10 మంది వస్తారు నా ఇంటికి నాలెవరని. అమ్మా, ఎంత పెద్ద నెట్వర్క్ అనేది. రైలు ఇంజన్ బోగి లెక్క ఎంత మందిని లైన్లో పెట్టినవే. అమ్మ తోడన్నా, ఈ ముఖంది ఎంత మంది లైన్లో పెట్టిందో నాకు తెలియదు. కానీ నా భార్యనైతే ఎవరు లైన్లో పెట్టలే. ఎందుకంటే దానికి లైవ్ షో కూడా రాదు. లైవ్ షో నేను చూపిస్తా కానీ ఫస్ట్ అర్థమయ్యేటట్టు చెప్పిసావు. గ్యాస్ మద్దు వేలి నా పిల్ల ముఖం కాలిపోయింది. అందుకే దీనికి ప్లాస్టిక్ సర్జరీ చేయించిన. అప్పటి నుంచి నా ఇల్లు గుడైంది. దీని ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తే మరి నా ఊర్మిళ ఏమైనట్టు? ఇంకెక్కడి ఊర్మిళ? దానికి పాంగుట్టి చచ్చిపోతే దాని ముఖం దీనికి వచ్చింది. నా ఊర్మిళకు పాంగుట్టిందా? నాకు డాక్టర్లు అదే చెప్పిరు, నేను నీకు అదే చెప్పినా. దాన్ని పాంగుడితే అజ్జావది, పామే సత్తదే. ఇగో ఇక్కడ ముచ్చట తెలియదు కాదు కానీ నువ్వు పోయి డాక్టర్ని అడుగు. నువ్వు లోపల రావే. అరే, మన గ్యాంగ్ అందరినీ తిని రడిగుండువాను. ఇవాళ ఎట్లయినా చేసి బస్సులు లారీలు కార్లు అన్ని తలగబడాలి. షాపులు గీపులు అన్ని తలగబెట్టుడేగా. పోలీస్ స్టేషన్ బాంబులతో లేపేద్దాం. ఒక పెద్ద బాక్స్ లా బాంబులు మొత్తం పెట్టుకొని రారి. మారు వేషంలో ఆడికి అత్తా. మా నాయకుడిని అరెస్ట్ చేస్తారు. అది అడ్డుకోవడానికే ప్లాన్ చేస్తానా. గిల్ గిల్ పాండే. నాయకుడు కాదు, ఉగ్రవాది. ఇండియాలో చాలా చోట్ల బాంబులు పెట్టి కొన్ని 100 మందిని చంపిండు. అవునా? అరే, మీరు బిర్యానీ తిని మంచిగా వండుకోర్రి. వాడు రాజకీయ నాయకుడు కాదట, ఉగ్రవాద అట. వాళ్ళు పంపించిన అడ్వాన్స్ వాళ్ళకి పంపిస్తా. సరే సరే. అసలు మీ స్కీమ్ ఏంట్రా? అప్పుడు సినిమాలు బ్యాన్ చేయమన్నావు, ఇప్పుడు ఉగ్రవాద అరెస్టులు అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నావు. పని పాట లేని మనుషులను జమ చేసి ఒక గ్రూప్ పెట్టినా. ఎవ్వరు పైసలు ఇస్తే వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. ఏ పని చేయమంటే ఆ పని చేస్తాం. రాజకీయ నాయకులు ఎనుకుండి జై కొట్టేది మా గ్రూప్ మనుషులే. వాళ్ళు ఏది బంద్ పెట్టు అంటే ఆ బంద్ పెట్టేది మేమే. మీలాంటి వాళ్ళు ఉగ్రవాద డేంజర్ రా. మీలాంటి వాళ్ళు ఉండాల్సింది రోడ్ల మీద కాదు, జైల్లో. అన్నా, నువ్వు పోలీసానే? అవునరా, మీలాంటి వాడిని పట్టుకోవడానికి వచ్చిన స్పెషల్ బ్రాంచ్. అరే పదా, మీరు అందరు కట్టగట్టుకొని పోలీస్ స్టేషన్ కాడికి రారా. హలో. అరే మళ్ళీ నా కొంప కొల్లేరైందిరా. అదే ఇంట్లుంటే ఆ ఇల్లు కొల్లేరైతుంది. కానీ అసలు విషయం చెప్పు. నువ్వు అన్నది నిజమేరా. అది నా పిల్ల ఊర్వశి కాదు, నీ లవరు ఊర్మిళ. ఇన్ని రోజులు నా పెళ్ళ నటించి నా ఇల్లంతా దూసుకుపోయింది. నన్ను పుగ్గగానే చేసింది. అది నీకు కూడా టోపీ పెట్టిపోయిందారా?
అమ్మయ్యా ఇప్పుడు నాకు సంతోషంగా ఉన్నదిరా. నా ఇల్లు కుల్లా అయితే నీకేం సంతోషం రా. ఇన్ని రోజులు దాని చేతిలో నేనే మోసపోయినా అనుకున్నారా, కానీ నువ్వు కూడా మోసపోయినావు గారా. అందుకే నా మనసు నిమ్మలమైంది. అయినా మన దేశంలో అంతేరా, పక్కోడు నాశనం అయితే చూసి ఆనందపడతారు. లోకం అంతా గట్టినే ఉన్నది కానీ ఇంతకు నీ పెళ్ళం ఎటువైంది? ఇంకెక్కడికి పెళ్ళం రా. గ్యాస్ సిలిండర్ పేలిందని హాస్పిటల్లో చేంజ్ చేసిన 2 నిమిషాలలోనే దేవుని దగ్గరికి పోయింది. దాని ప్లేస్ లో ఇది వచ్చింది. ఇక తూర్పు తిరిగి దండం పెట్టి చెక్క భజన చేసుకుంటుండు. పోయింది, మొత్తం పోయింది దేవుడా. హాయ్ అందరికీ శనార్థి. నేను మీ మిస్టర్ మల్లికార్జున్. V6 ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన గంట ఉంటది, గట్టి కొట్టుర్రి.